చేలో చేలో నారుమడి జిమ్మే ముందు ముందుగా ఇలా విఘ్నేశ్వరునికి పూజ చేసి భూమాతకి తర్వాత అమ్మ తల్లి భూమాతకి పూజ చేసి మమ్మల్ని చల్లగా ఇలా చూడు, నారుమడి పొయ్యాలి. అమ్మ పంట ఈ వరి పంట బాగా రావాలి, భూమాత ప్రకృతి వైపరీత్యాలు వైపరీత్యాలు ఏమీ లేకుండా పంట బాగా ఈ పండి పంట మా చేతికి అందాలి, సంవత్సరం అంతా పండిన రైతులంతా పంట బాగుండాలి అని శుభ్రంగా మా ఇంటికి ఇలా చేరాలి, పూజ చేసి తర్వాత రైతులందరూ బాగుండాలి ఇలా అని కోరుకుంటూ నారుమడి ఇలా చేలో నారు జిమ్ముతారన్నమాట. మరి చేను పోస్తారు. మొత్తం తర్వాత కూడా ఈ నారు ఎదిగిన తర్వాత ఈ నారుమడి మొత్తం చేనంతా కూడా ఈ నారుమడిని ఊడుస్తారు. శుభ్రంగా వచ్చిన తర్వాత మొత్తం చేనంతా ఊడుస్తారు. ఈ విధంగా నారుమడి జిమ్ముతారు. ఈ విత్తనాలు